నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకున్న మాట పాత మాట. తలెక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అన్నప్పుడు సమైక్యవాదులు కూడా చాలామంది బాధపడ్డారు. కరడుగట్టిన సమైక్యవాదులు కూడా అరే ఈ రాజేందర్ ఈ మాట అనకుండా ఉండాల్సిందే అని బాధపడ్డారు. కానీ అదే అసెంబ్లీలో మళ్ళీ గెలిచి వచ్చి మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీకేమనిపించింది? యాక్చువల్గా సమైక్య రాష్ట్రంలో మేము మా పాత్ర నిర్వహిస్తున్నప్పుడు ఒకసారిగా అనేకసార్లు అనేక రకాల అవమానాలకు మేము గురైనాం, బాధపడేది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అదే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేటువంటి అవకాశం వచ్చినప్పుడు నేను ఫస్ట్ సందేశంలో చెప్పిన తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని అవమానాన్ని దిగమింకున్న ఈ సభలో నేనుగా 1,00,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెడుతున్నా అని చెప్పడమే కాకుండా ఈ బడ్జెట్ ఏదో అందరూ అనుకున్నట్టుగా ఇది రాజుల సొమ్ము రాళ్లపాలు కాదు, ఇది తెలంగాణ ప్రజలు రక్త మాంసాలతో చెమట బిందువుల మీద కట్టబడ్డ పనుల పైసలకు అనేక రకాల సవాళ్ళు ఉన్నాయి, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అవి పరిష్కరించేటువంటి పద్ధతికి రూపకల్పన చేస్తామని చెప్పినాం మేము. అట్లా నిజంగా కూడా ప్రతినిత్యం కదా, ఒకరోజు రెండు రోజులు కదా, దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు ఈసరించుకున్న అవమానాలకు గురైన అందులోనే ముఖాలు కడుక్కొని అందులోనే పడుకున్న అసలు తీసుకుపోయి గురగుర ఈడ్చుకుండా బయట పడేసిన ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు జైలుకు పంపించినప్పటికి కూడా ఇవాళ ఆనాడు గౌరవంగా ఫీల్ అయ్యేది, జైలుకు పోయినా గౌరవంగా ఫీల్ అయ్యేది, మేము ఎప్పుడన్నా అనుకోకుండా దెబ్బలు తిన్నా గౌరవంగా ఫీల్ అయ్యేది, అసెంబ్లీలో మనం అవమానపరిచిన గౌరవంగా ఫీల్ అయ్యేది. ఎందుకంటే ఉద్యమం కోసం చేస్తున్నాం, మా సొంతం కోసం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర సహకారం అనే ఒక టార్గెట్ తోటి డెఫినెట్గా 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో మేము నిర్వహించిన పాత్ర బిగినింగ్లో చాలా గొప్పగా ఉండే. అక్కడి నుంచి ఎక్కడ డీవియేట్ అయింది? ఇక వారు నాకు తెలిసి మంత్రులేంది, ఎమ్మెల్యేలేంది, ఎంపీలేంది, ప్రజలేంది అన్నీ నాకే తెలిసిన ధోరణికి అడుగుపెట్టిండు. దాంట్లో చిన్న 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. ప్లీజ్. వారికి గుర్తుందో లేదో నాకు తెలియదు, వారికి గుర్తుంటుంది బాగా. కేసీఆర్ గారికి కడియం సిఆర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, హరీష్ రావు గారు, నేను, ఇంద్రకరణ్ రెడ్డి గారు 5 కలిసి హౌసింగ్ పాలసీ మీద ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడ్డది. మేము బాగా స్టడీ చేసి ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ తెలంగాణలో ఎన్ని అవసరం ఉన్నాయి, ఎట్లా కట్టాలి, దానికి అయ్యే అవసరమైన డబ్బులు ఏంటి, ఇవన్నీ మేము ఇవ్వాలి. ఏసీ మేమంతా ఈ పని చేస్తూనే ఉన్నాం. మా రిపోర్ట్ వారు సబ్మిట్ కాకముందే వారు పాలసీ ప్రకటించేసింది. డబుల్ బెడ్రూమ్లు అనేవి నేనే కడతా, గవర్నమెంట్ పూర్తిగా కడుతుంది, ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ జాగా కట్టుకునేటువంటి హక్కు లేదు అని చెప్పి ఇచ్చి పడేసింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మంత్రివర్గ ఉపసంఘం మీద వారికి ఉన్న గౌరవం గది. మేము ఒక అడ్వకేట్ జనరల్ ఎందుకు నియమిస్తలేవు అని చెప్పి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అడిగితే దీనికి నమ్మకస్తులు కావాలని చెప్పినప్పుడు 4 కోట్ల ప్రజల మీద నీకు విశ్వాసం లేనప్పుడు, మా ఒక్క అడ్వకేట్ మీద కూడా నీకు విశ్వాసం లేనప్పుడు మమ్మల్ని పాలించే నైతిక హక్కు మీకు ఎక్కడిది అని చెప్పి అలానే మీరు అడిగిన. ఇక్కడ 4 కోట్ల మంది ప్రజలలో 4 కోట్ల ప్రజలలో మంత్రులుగా ఉన్నది 17-18 మంది మాత్రమే. ఈ 17-18 మంత్రుల మీద కూడా వారి నమ్మకం లేకపోతే ఇంకేముంటే చెప్పండి. అంటే మా నిబద్ధత మీద మాకున్న అనుభవం. 17-18 మందిలో కేటీఆర్కి ఏమైనా మినహాయింపు ఉందా? కేటీఆర్ కూడా అదే రకంగా చూసేదా? కేటీఆర్ వారితో కలిపితే 18 మంది, 17 మంది మాత్రమే. 17 మందిలో 17 మంది 17. కేటీఆర్ గారు కూడా మాతో పాటు భంగపడ్డే బాధపడ్డే నాకు తెలిసి. కేటీఆర్ కూడా మీతోటి పాటుగా ఇబ్బంది పడే వ్యక్తి అంటారా? ఇక్కడ కేటీఆర్ గారు వేరు, ఈటల గారు వేరు కాదు, అందరూ ఒకటే కాటే కట్టబడ్డారు అక్కడ. ఓకే. ఎవరికి తెలియలేదు, నాకే అన్నీ తెలిసిన భావన ఉంటుంది వారికి. గుర్తుపెట్టుకోండి, వారు పెద్దవారు కావచ్చు, మాకంటే వయసులో పెద్దవారు, మాకంటే ఎక్కువసార్లు గెలిచిన అనుభవం ఉండొచ్చు, వారికి అనేక రంగాల్లో నిష్ణాతులు కావచ్చు కాక, కానీ ఇతరులు చెప్పేది కూడా వినాల్సిన ధర్మం ఉంటుంది.